ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్లో షైన్. టైటిల్ అయితే చూసారు కదా. మన వినాయకుడికి అంబరిల్లా ఎలా తయారు చేసుకోవాలో ఈ వినాయక చవితికి. ఈ లాక్డౌన్లో మనం బయట కొనలేని పరిస్థితి. ఒకవేళ లాక్డౌన్ కాకపోయినా సరే మనం మన స్వహస్తాలతో ఈజీగా ఎలా మన వినాయక చవితి అంబరిల్లా తయారు చేసుకోవాలో నేను మీకు 2 టైప్స్ చేసి చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందైతే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ది అయితే మాకు ఫటాఫట్ 5 మినిట్స్లో అయిపోవాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే నేను జస్ట్ 5 మినిట్స్లో చేసేసుకుని అంబరిల్లా అయితే చేశాను. ఇక నెక్స్ట్ది అయితే మీకు ఇంట్రెస్టింగ్గా కొంచెం డెకరేటివ్గా చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే సెకండ్ అంబరిల్లా చేశాను. అది కూడా జస్ట్ 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. మీకు నచ్చితే కనుక చేసుకుని నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మన కార్డ్బోర్డ్ పేపర్ని తీసుకొని ఇది మనం ఇంట్లో పూజ చేసుకునే వినాయకుడికి అయితే 30 సెంటీమీటర్స్ లెంగ్త్ 5 సెంటీమీటర్స్ విడ్త్ సరిపోతుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఇట్లా స్కేల్తో మెజర్ చేసుకోవచ్చు. చూడండి, ఇది కరెక్ట్గా 30 సెంటీమీటర్స్ ఉంది. విడ్త్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ని తీసుకొని ఇట్లా రోల్ చేయాలి. చూసారు, ఇలా సర్కిల్ లాగా రావాలి. ఇప్పుడు దీన్ని మనం రెండు వైపులా స్టాపిల్ చేసుకోవాలి. ఇట్లా స్టాపిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇలా రోల్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా. ఈ గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ ఉంది కదా, దీన్ని జస్ట్ మనం చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకొని దీన్ని ఇట్లా టర్న్ చేసి మనం ఈ రోల్ చేసుకున్న కార్డ్బోర్డ్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకొని స్టార్టింగ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ స్టాపిల్ చేయాలి. మళ్ళీ దీన్ని ఇలా టర్న్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి స్టాపిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం పేపర్ ఇట్లా దీనికి చుట్టేసుకోవాలి. ఇలా అయిపోయింది కదా, ఇలా వచ్చింది కదా. లాస్ట్లో కూడా మనం ఊడిపోకుండా ఒక 2 టైమ్స్ స్టాపిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇట్లా తయారవుతుంది. ఇట్లా అయితే వస్తుంది. ఇది మనకి ఇలా తయారైంది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం చెప్పాను కదా ఒక థిక్ స్టిక్ కావాలని, ఈ స్టిక్ తీసుకొని ఇట్లా లోపలికి ఇట్లా పెట్టుకొని స్లోగా, చాలా స్లోగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా యాక్చువల్గా ఇక్కడే డైరెక్ట్గా కలర్ టేప్తో మనం దీని చుట్టూ కవర్ చేసేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టైం చేసి కొంచెం డౌట్ ఉన్న వాళ్ళు అయితే ఈ రబ్బర్ బ్యాండ్ తోటి దీన్ని
ఇట్లా కవర్ చేసేసుకోండి. ఇదిగో ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇక్కడ కట్టేసుకున్నాను కదా. ఒకవేళ మీకు రబ్బర్ బ్యాండ్ అవైలబుల్ లేకపోతే కనుక థ్రెడ్ తోటైనా అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. మీకు అవసరమైన వాళ్ళైతే హాట్ గ్లూతో కానీ ఇన్సైడ్ కొంచెం ఇక్కడ నార్మల్ గ్లూ అయినా పర్వాలేదు, ఇక్కడ ఇన్సైడ్ స్టిక్ చేసుకుంటే కొత్తగా చేసే వాళ్ళు అయితే సరిపోతుంది. ఇంకా నేను డెకరేషన్ పర్పస్గా దీనికి ఇక్కడ కలర్ టేప్ యూజ్ చేస్తున్నాను. ఇది జస్ట్ డెకరేషన్ పర్పసే, ఒకవేళ లేకపోయినా ఏం కాదు. అంతే, మన వినాయకుడు అంబరిల్లా రెడీ. చూసారా ఎంత ఈజీగా, జస్ట్ 5 minutes టైం. ఇంకా రెండో అంబరిల్లా చేసి చూపిస్తాను కదా. ఎవరైనా టైం ఉన్న వాళ్ళు, కొంచెం టైం తీసుకుని చేసుకునే వాళ్ళు అయితే ఈ మోడల్ ట్రై చేయొచ్చు. దీనికి లైట్గా ఉండే కార్డ్బోర్డు, నేను ముందు దాంట్లో తీసుకున్నట్టే సేమ్ కార్డ్బోర్డ్. ఇది కలర్ఫుల్ క్లాత్, గ్లూ, దీనికి కొంచెం స్ట్రాంగ్గా ఉండే స్టిక్ తీసుకున్నాను నేను. ఇది ఒక థిక్ కార్డ్బోర్డు, ఒక ప్లేటు, పెన్ను, ఇవి కలర్ టేప్స్, ఇవి కూడా మన ఆప్షనల్, సిజరు, ఇవి డెకరేటివ్ కుందన్స్, మిర్రర్స్, ఇవి కూడా ఆప్షనల్, మనకి ఏముంటే అవి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్. ఇవే మనకి ఇంట్లో దొరికేవే అన్నీని. వీటితో ఇప్పుడు కలర్ఫుల్ అంబరిల్లా ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా థిక్ కార్డ్బోర్డ్ తీసుకొని కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది సింహాసనం కింద కూర్చునే సింహాసనం కోసం, ఇది ఆప్షనల్. మీకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చేసుకోండి. నేను జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. నేనైతే చిన్నది తీసుకుంటున్నా. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు తీసుకున్నాను. ఇప్పుడు ఈ గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ తీసుకొని దీన్ని గ్లూతో స్టిక్ చేసుకోవాలి.
దీన్ని గ్లూ తీసుకుని ఈ పేపర్ని దీనికి స్టిక్ చేసుకుందాం. ఈ థిక్ కార్డ్బోర్డ్కి ఈ గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ స్టిక్ చేసేసుకున్నాను నేనైతే. మీకు ఈ పేపర్ వచ్చేసి కార్డ్బోర్డ్కి నేను గ్లూతో స్టిక్ చేశాను. మీ దగ్గర గ్లూ లేకపోతే కనుక ఫెవికాల్తో కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ అది లేకపోతే సెల్లో టేప్ తోటైనా అంటించేసుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఇది జస్ట్ సింహాసనానికి అట్రాక్షన్ కోసం నేను ఇది తయారు చేశాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ లైట్ కార్డ్బోర్డ్ చూపించాను కదా, ఇది తీసుకొని ఒక ఇలాంటి ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని దీంట్లో ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. సర్కిల్ డ్రా చేసుకుంటే అంబ్రెల్లా షేపు బాగా వస్తుంది. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఇప్పుడు సర్కిల్ డ్రా చేసుకున్నాం కదా, దీన్ని సిజర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సర్కిల్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ఉంది కదా, దీనిని పెట్టుకొని ఇక్కడ జస్ట్ ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా షేప్ వస్తుంది. దీన్ని మనం ఒకసారి ప్రతి మడతలో ఒకసారి ఇలా అనుకుంటే షేప్ అయితే చక్కగా ఉంటుంది. ఇలా అన్న తర్వాత నేను ఇందాక కలర్ఫుల్ క్లాత్ అన్నాను కదా, నేనైతే రెడ్ తీసుకుంటున్నాను. మీరు మీకు ఇష్టం వచ్చిన క్లాత్ అయితే తీసుకోవచ్చు. తీసుకొని సేమ్ దీని షేప్లో ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇట్లా క్లాత్ని ఈ సన్న కార్డ్బోర్డు సైజులో సేమ్ ఏ షేప్ ఉందో ఆ షేప్లో కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని గ్లూతో
గ్లూతో స్టిక్ చేసుకుందాం. ఇది గ్లూ అయినా యూస్ చేయొచ్చు, ఫెవికాల్తో అయినా స్టిక్ అయిపోతుంది. ఇది చాలా సన్న కార్డ్బోర్డ్ కదా. ఇట్లా క్లాత్ లైట్ కార్డ్బోర్డ్కి అతికించుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక షేప్ని ఇట్లా కట్ చేసేసేయాలి. మనకి అంబరెల్లా షేప్ రావాలంటే క్లాత్ అతికించుకున్న తర్వాత మాత్రమే కట్ చేయాలి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. ఇలా ఒక షేప్ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. మనం ఇక్కడ స్టాపిల్ కూడా చేసేసుకోవచ్చు, కానీ నేనైతే గ్లూతో క్లోజ్ చేస్తున్నాను. ఇలా చేస్తే అంబరెల్లా వచ్చేసి స్టిఫ్గా బాగుంటుంది. మీకు కొత్తగా చేసిన వాళ్ళు కొంచెం కష్టం అనిపిస్తే స్టాపిల్ చేసేసుకోవచ్చు, కానీ నేనైతే గ్లూతో క్లోజ్ చేస్తున్నాను. ఇట్లా చేసుకున్న తర్వాత మన దగ్గర ఇట్లా కూడా ఉంచేసుకోవచ్చు. కాకపోతే మన దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే కనుక మనం ఇలా డెకరేట్ చేసుకుందాం. నేను నా దగ్గర ఉన్న వాటితో మాత్రమే చేస్తున్నాను. ఇలా నా దగ్గర ఉన్న ఐటమ్స్తో ఇట్లా డెకరేట్ చేశాను. ఇది మన చాయిస్, మనం డెకరేట్ చేసుకోకపోయినా ఏం కాదు. దీన్ని ఒక పక్కకి ఇట్లా ఉంచుకొని ఇప్పుడు స్టిక్ ఉంది కదా, ఈ స్టిక్ తీసుకొని మనం కలర్ టేప్ అన్నాం కదా, యాక్చువల్గా ఆప్షనల్, ఉంటే స్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఏం కాదు. మన దగ్గర ఏ స్టిక్ ఉంటుంది, నేనైతే చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టిక్కి ఈ కలర్ టేప్ వేసేసుకున్నాం కదా. మీకు ఎక్కువ హైట్ అయితే కనుక దాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఎలా పెట్టాలి అంటే, ఒక డబల్ టేప్ తీసుకొని జస్ట్ ఈ అంబరెల్లా మధ్యలో దాన్ని అలా ఇట్లా మధ్యలో వేసుకొని ఒక చిన్న థర్మాకోల్ ఇది ఉంటుంది కదా, ఇది తీసుకొని జస్ట్ ఈ టేప్కి ఇలా అతికిస్తే చాలా స్టిఫ్గా అతుక్కుంటుంది డబల్ టేప్కి. దీన్ని ఇప్పుడు ఈ స్టిక్ని దాంట్లో పెట్టేస్తే మనకి అంబరెల్లా రెడీ అయిపోయింది. ఇందాక మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ సింహాసనం ఉంది కదా, దీనికి మనం వినాయకుడు ఎక్కడ పెట్టుకుంటామో ఆ ప్లేస్ చూసుకొని జస్ట్ పక్కన ఇటు సైడ్ కానీ చిన్న హోల్ అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న అంబరెల్లా ఉంది కదా, అది అలా పెట్టేసుకుంటే మనకి వినాయకుడి అంబరెల్లా సింహాసనం. ఈ సింహాసనానికి ఇటువైపు ఇంకా చుట్టూరు మనకు కావాలంటే డెకరేషన్ చేసుకోవచ్చు. చూసారా, ఈజీగా ఇంట్లో ఉన్న థింగ్స్ తోటే మనం అంబరెల్లా ఈ వినాయక చవితికి ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్,
నేను చేసిన అంబరిల్లాస్ అయితే మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ. జై హింద్.